హాయ్ ఫ్రెండ్స్, నేను చిరంజీవిని. ఈరోజు హిందీ పేపర్లో ఉన్న సమ్ ఆఫ్ ద న్యూస్ ఐటమ్స్ కవర్ చేసే ప్రయత్నం చేద్దాం. అండ్ మనకు ఫస్ట్ న్యూస్ ఐటమ్ వచ్చేసి ద కోడ్ స్పెల్స్ ద వే హిమాలయస్ డెవలప్మెంట్ అనేసి ఒక ఆర్టికల్ ఒకటి ఉంది హిందూలో. సో మనకు ఇండియాలో హిమాలయన్ మౌంటైన్ రేంజెస్ యొక్క సిగ్నిఫికెన్స్ గురించి అందరికీ తెలిసిందే. బట్ థింగ్ ఏంటంటే ఇలాంటి ఎకలాజికల్లీ వెరీ ఫ్రెజైల్ అండ్ సెన్సిటివ్ రీజియన్ అయినటువంటి హిమాలయాల్లో డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అనేది ఒక అన్సైంటిఫిక్ మేనర్లో తర్వాత ర్యాంపాంట్గా జరుగుతున్నాయి. ఈ క్రమంలో అక్కడ డిజాస్టర్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. వీటిని మిటిగేట్ చేయాలి. మిటిగేట్ చేస్తేనే మాత్రమే హిమాలయన్ యొక్క హెల్త్ని ప్రొటెక్ట్ చేయగల. హిమాలయన్ హెల్త్ని ప్రొటెక్ట్ చేస్తే మాత్రమే అక్కడ జరిగే నేచురల్ డిజాస్టర్స్ని జరగకుండా ఆపేదానికి ఆస్కారం ఉంటుంది. అట్ ద సేమ్ టైం హిమాలయన్ స్టేట్స్ యొక్క ఎకనామిక్ గ్రోత్ తర్వాత హిమాలయన్స్ స్టేట్స్లో ఉన్నటువంటి పీపుల్ యొక్క వెల్ఫేర్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఒక డిజాస్టర్స్ ఎక్కువ జరగకుండా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అవి ఇంటిగ్రేటెడ్ మేనర్లో లోకల్ కమ్యూనిటీ తర్వాత ప్లానర్స్ తర్వాత సైంటిఫిక్ కమ్యూనిటీ తర్వాత గవర్నమెంట్ యొక్క ప్రొయాక్టివ్ పాలసీస్ అన్నీ కలిపి ప్రాపర్ వేలో వెళ్తే బాగుంటుంది అనేసి ఈ ఆర్టికల్ మనకు ప్రధానంగా చెప్తుంది. మనకు చూసుకున్నట్లయితే మనకు హిమాలయాలు మన హిమాలయన్ రీజియన్స్ మెయిన్లీ మనకు సోర్సెస్ టూ మెనీ నార్త్ ఇండియాలో ఫ్లో అవుతున్న రివర్స్కి తర్వాత అట్ ద సేమ్ టైం మనకు సౌత్ నుంచి వెళ్ళే మాన్సూన్స్ విండ్స్ ఏవైతే ఉన్నాయో అవి మాన్సూన్స్ ఇండియా దాటకుండా ఇండియాలో ప్రాపర్గా మాన్సూన్ యాక్టివిటీని కొంతవరకు హిమాలయన్ మౌంటైన్ రేంజెస్ కొంతవరకు ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి. ఈ క్రమంలో ఇప్పుడు ఏదైతే మనకు ఎకానమీ ఆఫ్ ద రీజియన్ పర్టికులర్లీ ఎకోసిస్టమ్ హిమాలయన్ ఎకోసిస్టమ్ మీద డిపెండ్ అవుతుంది. న్యాచురల్ రిసోర్సెస్ కానివ్వండి తర్వాత లోకల్ పీపుల్ యొక్క వెల్బీయింగ్ కానివ్వండి న్యాచురల్ రిసోర్సెస్ కానివ్వండి ఇవన్నీ అన్రాంపెంట్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ జరగటం వల్ల ఈ హిమాలయన్ రీజియన్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా డిస్ట్రక్షన్ వైపు వెళ్ళేదానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా ఇక్కడ జరగాల్సిన న్యాచురల్ రిసోర్సెస్ ఎక్స్ప్లాయిటేషన్ కానివ్వండి తర్వాత డెవలప్మెంటల్ మనకు లోకల్ కమ్యూనిటీస్ యొక్క ఎకనామిక్ ఇంట్రెస్ట్ అన్ని దెబ్బకొట్టేదానికి ఆస్కారం ఉంటుంది. సో దీన్ని బేస్ చేసుకొని అక్కడ జరగబోయే ఈ మనకు డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అన్ని ఒక ఇంటిగ్రేటెడ్ మేనర్లో తర్వాత ప్రాపర్గా ప్లానర్స్ పాలసీ మేకర్స్ అండ్ సైంటిఫిక్ ఫ్యాటర్నిటీ లోకల్ కమ్యూనిటీ అన్ని కలగలిపి చేస్తే బాగుంటుంది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే 2023లో ఒక హిమాచల్ ప్రదేశ్లో జరిగిన డిస్ట్రక్షన్ ఏదైతే ఉందో ల్యాండ్ స్లైడ్ వల్ల జరిగిన డిస్ట్రక్షన్ కానీ తర్వాత సిక్కింలోని సిక్కిం అగైన్ మనకు నార్త్ బెంగాల్ పై అప్పర్ పోర్షన్లో ఉన్నటువంటి సిక్కిం కూడా హిమాలయన్ పార్ట్లో ఉంటుంది. అక్కడ తీస్తా డ్యామ్ వాటర్ బ్రీచ్ లెవెల్ డ్యామ్ని బ్రీచ్ అయి పైకి రావడం వల్ల అక్కడ జరిగిన డిజాస్టర్ కూడా మనకు అది ఎన్విరాన్మెంటల్ ఎకలాజికల్గా ఎంత డ్యామేజ్ జరిగిందో ఈ రెండు మనకు హిమాచల్ ప్రదేశ్లో జరిగినటువంటి ల్యాండ్ స్లైడ్ డిజాస్టర్ కానివ్వండి లేకపోతే తీస్తా రివర్ ఓవర్ఫ్లో వల్ల జరిగిన ఎకలాజికల్ తర్వాత మనకు ఎన్విరాన్మెంటల్ డిస్ట్రక్షన్ తర్వాత ఆ లోకల్ కమ్యూనిటీకి జరిగిన డిజాస్టర్ ఏపాటిదో మనకు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఒక రిపోర్ట్లో చెప్పింది. సో ఈ రకంగా ఇలాంటి ర్యాంపాంట్ డెవలప్మెంట్లో ఇప్పుడు హిమాలయాల లాంటి సెన్సిటివ్ రీజియన్లో హైవేస్ వైడనింగ్ కానివ్వండి కొత్త హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్స్ రావడం వల్ల అక్కడ బేసిక్ ఈక్విలిబ్రియం ఆఫ్ ద హిమాలయన్ ఈకోసిస్టమ్ దెబ్బతింటా ఉంది. దీన్ని కంట్రోల్ చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. సో డెవలప్మెంటల్ యాక్టివిటీస్ని ఎవరు తప్పట్టేదానికి లేదు. డెవలప్మెంటల్ ఇండియా లాంటి ఆస్పిరేషన్ కంట్రీకి డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ అనేది ప్రీ రిక్విజిట్. అవి ఖచ్చితంగా అవి డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ ఎలా ఉండాలంటే ఆస్పిరేషన్ ఆఫ్ కంట్రీస్ యొక్క గ్రోత్ని అట్ ద సేమ్ టైం హిమాలయన్ రీజియన్లో ఉన్నటువంటి ఎకలాజికల్ సెన్సిటివిటీని అలైన్ చేసేలా ఉండాలి తప్ప ఒక డెవలప్మెంట్ పరంగా ముందుకెళ్ళి హిమాలయన్ సెన్సిటివిటీని డీవియేట్ అవ్వకుండా వెళ్తే ఖచ్చితంగా ఇలాంటి డిజాస్టర్స్ ఎక్కువ జరిగేదానికి ఆస్కారం ఉంటుంది. ఏదైతే మన ఇండియా ప్రధానంగా మనకు మిడిల్ ఇన్కమ్ కంట్రీగా ఉన్న ఈ క్రమంలో యంగర్ పాపులేషన్ ఎక్కువ ఉంది. ర్యాపిడ్ డెవలప్మెంట్ ఎంతైనా ఇండియాకి అవసరమే. కానీ ఎంత ర్యాపిడ్ డెవలప్మెంట్ అవసరం అయినా కానీ ఖచ్చితంగా ఎకో సెన్సిటివ్ రీజియన్ అయినటువంటి హిమాలయాల లాంటి రీజియన్ని ప్రొటెక్ట్ చేయాల్సిన ఆవశ్యకత పాలసీ మేకర్స్ మీద ఎంతైనా ఉంది. ఇలాంటివి మనము పాలసీ మేకింగ్ లెవెల్లోనే మనకు ప్రివెన్షన్ యాజ్ వెల్ యాజ్ రిజిలియన్స్ ఆఫ్ ఇలాంటి డిజాస్టర్స్ని ఇన్కార్పొరేట్ చేయగలిగి పాలసీస్ ఫ్రేమ్ చేస్తే మాత్రమే హిమాలయన్స్ ఎకో సెన్సిటివిటీని ప్రొటెక్ట్ చేసేదానికి ఆస్కారం ఉంటుంది. రీసెంట్గా మనకు సుప్రీంకోర్టు కూడా టూ మెనీ కేసెస్లో టూ మెనీ డైరెక్షన్స్ ఇస్తుంది. ఒక క్యారింగ్ కెపాసిటీ ఆఫ్ ద హిమాలయన్ స్టేట్స్కి మించి డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ని ముందుకు తీసుకెళ్లేదానికి ఆస్కారం లేదు అనేసి సుప్రీంకోర్టు కూడా డైరెక్షన్స్ ఇస్తుంది. ఈ క్రమంలో ఏవైతే హిమాలయన్ స్టేట్స్లో ఉన్న గవర్నమెంట్స్ తీసుకొచ్చే ప్రాజెక్ట్స్ కానివ్వండి లేకపోతే నేషనల్ గవర్నమెంట్ తీసుకొచ్చే ప్రాజెక్ట్ నేషనల్ హైవేస్ కానివ్వండి ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్స్ కానివ్వండి వాట్ ఎవర్ ద ప్రాజెక్ట్స్ అవి ఖచ్చితంగా హిమాలయ
హిమాలయన్ ఎకో సెన్సిటివిటీని మైండ్లో పెట్టుకొని తీసుకొస్తే బాగుంటుంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మనకు క్లైమేట్ చేంజ్ అనేది ఒక ఒక నేచురల్ ఒక మేజర్ కలామిటీలా వస్తున్న ఈ క్రమంలో మనకున్న ఎకో సెన్సిటివ్ రీజియన్ హిమాలయన్ అండ్ నార్త్ ఇండియాలో ఉన్న టూ మెనీ రివర్స్కి లైఫ్ లైన్ అయినటువంటి హిమాలయాల్ని ప్రొటెక్ట్ చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. సో మనకు నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి అపోజిషన్ వెయిట్ ఫర్ గవర్నమెంట్స్ స్పీకర్ క్యాండిడేట్ అనేసి ఒక న్యూస్ ఐటమ్ ఉంది. దీన్ని మనం ఇప్పుడు ఎందుకు డిస్కస్ చేయాల్సి వస్తుంది అంటే జనరల్గా లోక్సభకి ఎన్నికలు అయిన తర్వాత జనరల్గా ప్రొటెక్ట్ ఫస్ట్ సీనియర్ మోస్ట్ ఎంపీని ప్రొటెక్ట్ స్పీకర్గా ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. ప్రొటెక్ట్ స్పీకర్ కొత్తగా ఎలక్ట్ అయిన మెంబర్స్ అందరితో ప్రమాణ స్వీకారం చేయించిన తర్వాత స్పీకర్ పొజిషన్కి ఎలక్షన్ జరుపుతారు. ఈ క్రమంలో రేపు జరగబోయే స్పీకర్ ఎన్నికకి అపోజిషన్ పార్టీ నుంచి ఒక స్ట్రాంగ్ ప్రొటెస్ట్ వస్తుంది. దీనికి ప్రధానమైన రీజన్ ఏంటి అంటే ఇప్పుడు 2014లో బీజేపీకి థంపింగ్ మ్యాండేట్ వచ్చిన తర్వాత అపోజిషన్ పార్టీకి కన్వెన్షనల్గా ఇవ్వాల్సిన డెప్యూటీ స్పీకర్ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వకుండా ఏఐడిఎంకేకి ఇచ్చారు. అప్పుడు తంబిదురై అనే వ్యక్తికి 16th లోక్సభలో 17th లోక్సభలో బీజేపీకి 2014 కంటే ఎక్కువ సీట్లు రావడం వల్ల 17th లోక్సభ ఒక టెన్యూర్ మొత్తంలో కూడా ఒక డెప్యూటీ స్పీకర్ అనే ఒక పొజిషన్ లేకుండా ఆల్మోస్ట్ 5 yearsని లోక్సభను నడిపించారు. మనకు ఆర్టికల్ 93 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది, దేర్ షెల్ బి స్పీకర్ అండ్ డెప్యూటీ స్పీకర్ ఫర్ ద లోక్సభ అనేసి చెప్తా ఉంటుంది. సో 93rd ఆర్టికల్ ప్రకారం మనకు ఉండాల్సిన స్పీకర్ డెప్యూటీ స్పీకర్ పొజిషన్స్లో సో 17th లోక్సభకు వచ్చేసరికి ఓన్లీ స్పీకర్ పొజిషన్తోనే గవర్నమెంట్ని లోక్సభని 5 years సక్సెస్ఫుల్గా రన్ చేశారు. సో 18th లోక్సభకు వచ్చేసరికి బీజేపీకి కావాల్సిన మ్యాండేట్ రిక్వైర్డ్ నంబర్ టు ఫార్మ్ ద గవర్నమెంట్ కానివ్వండి, లేకపోతే లోక్సభలో జరగబోయే స్పీకర్ ఎన్నికకి కావాల్సిన నంబర్ రిక్వైర్డ్ నంబర్ లేకపోవడం వల్ల ఇప్పుడు అపోజిషన్ పార్టీ దీన్ని ఒక ఆపర్చునిటీగా తీసుకొని ఏదైతే బీజేపీకి నంబర్ లేదో దీన్ని ఒక ఆపర్చునిటీగా తీసుకొని బీజేపీ మీద ప్రెషర్ పెట్టి అట్లీస్ట్ అపోజిషన్కి పార్టీస్కి కన్వెన్షనల్గా రావాల్సిన డెప్యూటీ స్పీకర్ పొజిషన్ని తీసుకునేదానికి ఆల్మోస్ట్ ప్రెషర్ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇందులో భాగంగానే ఆల్మోస్ట్ ప్రిన్సిపల్ అపోజిషన్ పార్టీగా ఎమర్జ్ అయిన క్లోజ్ టు 100 seats వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో సో స్పీకర్ క్యాండిడేట్గా ఒక క్యాండిడేట్ని ఫీల్డ్ చేయబోతుంది ఇండియా కూటమి తరఫున. ఎన్డీఏ తరఫున ఆబ్వియస్గా ఒక క్యాండిడేట్ ఉంటారు. ఇక్కడ ఇలా ఇద్దరు 2 బ్లాక్స్ నుంచి ఇండియా బ్లాక్ తర్వాత ఇండియా బ్లాక్స్ నుంచి ఇద్దరు స్పీకర్ క్యాండిడేట్లను ఫీల్ చేయడం వల్ల డెఫినెట్గా ఎలక్షన్ జరగాల్సిన ఆవశ్యకత ఉంటుంది. ఎవరికైతే నంబర్స్ ఎక్కువ వస్తాయో వాళ్ళు గవర్నమెంట్ స్పీకర్ పొజిషన్కి ఎన్నికవుతారు. ఇలా జరిగితే ఇప్పటివరకు దాదాపు కన్వెన్షనల్గా స్పీకర్ అనేది రూలింగ్ పార్టీ ఆ రూలింగ్ కోalitionకి ఇచ్చుకుంటూ వస్తున్నారు. ఎన్నికలు జరగల దాదాపుగా రీసెంట్ పాస్ట్లో ఇప్పుడు కానీ ఎన్నికలు జరిగితే మాత్రం ఇది వీ కెన్ సే వెరీ ఫస్ట్ టైం అనుకోవచ్చు మనము. ఇక్కడ జనరల్గా ఎప్పుడైతే రూలింగ్ పార్టీ ఆ రూలింగ్ కోalitionకి మెజారిటీ ఉన్నప్పుడు స్పీకర్ పొజిషన్ రూలింగ్ కోalition తీసుకుంటూ ఉంటుంది, ఆ రూలింగ్ పార్టీ తీసుకుంటూ ఉంటుంది. సో అపోజిషన్ డెప్యూటీ స్పీకర్ అనే పొజిషన్ మాత్రం కన్వెన్షనల్గా అపోజిషన్ పార్టీస్కి ఇస్తూ ఉంది. అపోజిషన్ పార్టీకి ఇచ్చే ఈ క్రమంలో 16th లోక్సభలోనేమో కాంగ్రెస్ కంటే తక్కువ సీట్లు ఉన్న ఏఐడిఎంకేకి ఇచ్చారు. 17th లోక్సభకు వచ్చేసరికి డెప్యూటీ స్పీకర్ లేకుండా ఆల్మోస్ట్ 5 years లోక్సభని ప్రొసీడింగ్స్ కంటిన్యూ చేశారు. ఇప్పుడు 18th లోక్సభకు వచ్చేసరికి కాంగ్రెస్ అట్లీస్ట్ ఈ స్పీకర్ ఎలక్షన్లో ఒత్తిడి పెట్టడం వల్ల ప్రిన్సిపల్ అపోజిషన్గా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కన్వెన్షనల్గా అపోజిషన్ పార్టీకి రావాల్సిన డెప్యూటీ స్పీకర్ పొజిషన్ని తీసుకోవాలని ఒక ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. బట్ లోక్సభ ప్రొసీడింగ్స్ ప్రకారం చూసుకున్నా లేకపోతే కాన్స్టిట్యూషన్ చూసుకున్నా స్పీకర్ అండ్ డెప్యూటీ స్పీకర్ అనే పొజిషన్స్ అనేది మ్యాండేటరీగా ఉండాలి. బట్ 18th లోక్సభలో మాత్రం ఆ కన్వెన్షన్ని పక్కన పెట్టి అపోజిషన్ పార్టీస్కి ఇవ్వాల్సిన లోక్సభ డెప్యూటీ స్పీకర్ని ఇచ్చేది బీజేపీకి ఇష్టం లేకుండా ఉండొచ్చు, లేకపోతే కారణాలు ఏదైనా కానీ 17th లోక్సభలో మనకు డెప్యూటీ స్పీకర్ లేకుండా 5 years కంటిన్యూ అవుతుంది. ఈసారి ఆ పరిస్థితి ఉత్పన్నం కాకూడదు. ఎందుకంటే బీజేపీకి కావాలి గవర్నమెంట్ నడిపేదానికి లేకపోతే ఏదైనా బిల్ స్మూత్గా పాస్ చేసేదానికి కావాల్సిన రిక్వైర్డ్ మ్యాజిక్ నెంబర్ లోక్సభలో లేదు. కాబట్టి ఈ టైంలో అపోజిషన్ పార్టీ ఎంత ఒత్తిడి పెట్టాలో అంత ఒత్తిడి పెట్టే ప్రయత్నం చేస్తుంది. బట్ డెప్యూటీ స్పీకర్ అనేది కన్వెన్షనల్గా అపోజిషన్ పార్టీకి ఇస్తున్నారు. అది డెప్యూటీ స్పీకర్ ఏ పార్టీకి ఇచ్చినా డెప్యూటీ స్పీకర్ అనే పొజిషన్ని మాత్రం ఫిల్ చేయాల్సిన ఆవశ్యకత డెమోక్రటిక్ మేనర్లో గవర్నమెంట్ నడుపుతున్నటువంటి రూలింగ్ కోalition మీద మాత్రం ఉంది. సో మనకు నెక్స్ట్ న్యూస్ ఐటమ్ వచ్చేసరికి బెంగాల్ మస్ట్ ఇన్వాల్వ్ ఇన్ ఎనీ టాక్ షేరింగ్ తీస్తా వాటర్ షేర్స్ మమతా బెనర్జీ అనేసి ఒక న్యూస్ ఐటమ్ ఉందండి. ఇప్పుడు మనకు జనరల్గా తీస్తా రివర్ వాటర్ షేరింగ్ బిట్వీన్ బంగ్లాదేశ్ అండ్ ఇండియా జరుగుతూ ఉంది. ఈ ట్రీట్మెంట్ ఈ బంగ్లాదేశ్ తీస్తా వాటర్
వాటర్ షేరింగ్ బిట్వీన్ బంగ్లాదేశ్ అండ్ ఇండియా వచ్చేసి ఈ అగ్రిమెంట్ 2011లో యూపీఏ 2 రెజ్యూమ్లో జరిగింది. అప్పుడు ప్రైమ్ మినిస్టర్ అప్పుడు ప్రైమ్ మినిస్టర్గా మన్మోహన్ సింగ్ గారు ఉండేవారు. సో అప్పుడు ఆ అగ్రిమెంట్ జరిగిన సమయంలో కూడా వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్గా మమతా బెనర్జీ గారు ఈ ట్రీటీని చాలా స్ట్రాంగ్గా అపోజ్ చేశారు. బికాజ్ వాటర్ అనేది చాలా ప్రీసియస్ రిసోర్సెస్ అండ్ లైఫ్ లైన్ టు ద పీపుల్ ఆఫ్ బెంగాల్, పర్టికులర్లీ నార్త్ బెంగాల్ రీజియన్ పీపుల్ అనేసి మమతా బెనర్జీ గారు చాలా బలంగా విశ్వసించి వాటర్ షేరింగ్ బిట్వీన్ ఇండియా అండ్ బంగ్లాదేశ్ తీస్తా రివర్కి సంబంధించిన దాన్ని అప్పుడు స్ట్రాంగ్గా అపోజ్ చేశారు. ఇప్పుడు ఫర్దర్గా బంగ్లాదేశ్తో మనకు ఫరక్కా ట్రీటీ 1996 తర్వాత గంగా వాటర్ షేరింగ్ గురించి ఫరక్కా ట్రీటీ ఉంది. తర్వాత తీస్తా వాటర్ షేరింగ్ బిట్వీన్ ఇండియా అండ్ బంగ్లాదేశ్. ఈ రెండు ట్రీటీస్ వల్ల మనకు బంగ్లాదేశ్కి కావాల్సిన వాటర్ని ఏదైతే ఇండియా నుంచి వెళ్ళే రివర్స్ ద్వారా ఇచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈ క్రమంలో ప్రధానంగా తీస్తా రివర్ పర్టికులర్లీ నార్త్ బెంగాల్కి సంబంధించిన లైఫ్ లైన్ కాబట్టి తీస్తా రివర్ వాటర్ షేరింగ్ గురించి ఎలాంటి నెగోషియేషన్స్ బంగ్లాదేశ్తో ఫర్దర్గా జరిగితే ఖచ్చితంగా అందులో స్టేట్ని ఇన్వాల్వ్ చేయాల్సి ఉంటుంది. స్టేట్ని ఇన్వాల్వ్ చేస్తే మాత్రమే స్టేట్కి కావాల్సిన పర్టికులర్లీ నార్త్ బెంగాల్ రీజియన్లో కావాల్సినటువంటి ఇరిగేషన్ వాటర్ కానివ్వండి, డ్రింకింగ్ వాటర్కి సంబంధించిన అంశాలన్నింటినీ ప్రాపర్గా అగ్రిమెంట్లో పొందుపరచడానికి ఆస్కారం ఉంటుంది. అందుకని ఖచ్చితంగా బెంగాల్ని ఈ టాక్స్లో ఇన్వాల్వ్ చేయాలనేసి వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ నుంచి చాలా తీవ్రమైన ఒత్తిడి ఉంది. సో అంటే ఇంకోటి వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ ఇంకోటి ఏమంటున్నారంటే బంగ్లాదేశ్ అప్పుడు వెస్ట్ బెంగాల్ ఎప్పుడు కూడా బంగ్లాదేశ్ డెవలప్మెంటల్ విషయంలో చాలా కోఆపరేటివ్గా ఉంది సెవరల్ ఇష్యూస్లో ఇంతకుముందు అని చెప్తా ఉన్నారు. అదేంటంటే ఇండియా బంగ్లాదేశ్ ఎంక్లేవ్స్ ఎక్స్చేంజ్మెంట్ జరిగింది. తర్వాత ఇండియా బంగ్లాదేశ్ రైల్వే లైన్, బస్ లైన్స్ విషయంలో కూడా వెస్ట్ బెంగాల్ చాలా ప్రొయాక్టివ్గా బంగ్లాదేశ్తో జరిగే ట్రీటీస్ అన్నింటినీ సపోర్ట్ చేసింది. ఈ బయలాటరల్స్ రిలేషన్స్ విషయంలో ఖచ్చితంగా ఈ తీస్తా వాటర్ విషయంలో మాత్రం వెస్ట్ బెంగాల్ పర్టికులర్లీ నార్త్ బెంగాల్ రీజియన్ యొక్క పీపుల్ యొక్క గ్రీవియన్సెస్ని ప్రాపర్గా అగ్రిమెంట్లో పొందుపరిస్తే మాత్రమే బాగుంటుంది. వాటిని ఆ స్టేట్ పీపుల్ యొక్క లైఫ్ లైన్ అయినటువంటి నార్త్ బెంగాల్ రీజియన్ పీపుల్ యొక్క లైఫ్ లైన్ అయినటువంటి తీస్తా రివర్ యొక్క ఈ అగ్రిమెంట్లో ఖచ్చితంగా బెంగాల్ని పార్ట్గా చేయాలని మాత్రం మమతా బెనర్జీ గారు తీవ్రంగా పట్టుబడుతున్నారు ఈ విషయాన్ని. సో ఇందాక నేను చెప్పినట్టు 2011 అగ్రిమెంట్ సైన్ చేసినప్పుడు కూడా ఆవిడ ఈ అగ్రిమెంట్ని అబ్జెక్ట్ చేశారు. సో ఇందులో కొంచెం పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం లోకల్ పీపుల్ యొక్క ఇంట్రెస్ట్ని కూడా చూడాల్సి ఉంటుంది. పొలిటికల్ విషయాలు పక్కన పెడితే ఏదైనా ఒక రివర్ ఏదైనా ఒక ప్రాంతం గుండా వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా ఆ రివర్కి సంబంధించిన వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ యొక్క ఫ్రూట్స్ ఖచ్చితంగా లోకల్ పీపుల్కి బెటర్ మేనర్లో అందాలనేసి ఇక్కడ మమతా బెనర్జీ గారి ఉద్దేశంగా మనం చూడాల్సింది ఇక్కడ. ఓకే, మనకు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇండియా ఫిలిప్పీన్స్ రీడిస్కవరింగ్ ఈచ్ అదర్, బ్రహ్మోస్ ఏ గేమ్ చేంజర్ అనేసి ఒక స్టేట్మెంట్ న్యూస్లో వచ్చింది. సో మనకు బ్రహ్మోస్ అనేది బ్రహ్మోస్ అనేది సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్. ఇది జాయింట్ వెంచర్లో డెవలప్ చేశారు. బ్రహ్మోస్ ఏరోస్పేస్ అనే ఏజెన్సీ. ఇట్ ఈస్ ఏ జాయింట్ వెంచర్ బిట్వీన్ రష్యా అండ్ ఇండియా. ఈ జాయింట్ వెంచర్లో డెవలప్ అయిన బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ని ఫస్ట్ టైం మనము ఫిలిప్పీన్స్కి ఎక్స్పోర్ట్ చేయడం జరిగిందనమాట. సో ఇది జాయింట్ వెంచర్లో ఫస్ట్ జాయింట్ వెంచర్లో డెవలప్ అయిన ఈ బ్రహ్మోస్ క్రూయిజ్ మిసైల్ ఫస్ట్ కస్టమర్ వచ్చేసి మనకు ఫిలిప్పీన్స్. సో ఈ ఫిలిప్పీన్స్ని ప్రధానంగా మనము ఇది ఒక 2022లో అగ్రిమెంట్ కుదిరించి $375 million ఒక డాలర్స్ అగ్రిమెంట్ కుదిరింది రెండు దేశాల మధ్య. అందులో భాగంగానే బ్రహ్మోస్ క్రూయిజ్ మిసైల్ని ఫిలిప్పీన్స్కి మనము ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది. అందులో నిన్న సక్సెస్ఫుల్గా ఫస్ట్ రౌండ్ ఆఫ్ టెస్టులు జరిపారు. సో ఇది మనం ప్రధానంగా ఇది చూసుకున్నట్టే బ్రహ్మోస్ మిసైల్ ఏదైతే ఉందో ఖచ్చితంగా ఫిలిప్పీన్స్ యొక్క మోడర్నైజేషన్ ఆఫ్ ఆర్మర్డ్ ఫోర్సెస్లో చాలా కీ రోల్ ప్లే చేయబోతుంది. అండ్ ఫిలిప్పీన్స్ అనే దేశం ఏదైతే ఉందో అది ప్రధానంగా ఇప్పుడు థర్డ్ రౌండ్ ఆఫ్ ఆర్మర్డ్ ఫోర్స్ మోడర్నైజేషన్లో రన్ అవుతూ ఉంది. అందులో ప్రధానంగా ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ అయినటువంటి బ్రహ్మోస్ యొక్క రోల్ అనేది చాలా చాలా ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు మనం ప్రధానంగా ఇండియా ఓవర్సీస్ ఇండియన్ డిఫెన్స్ యొక్క ఓవర్సీస్ మార్కెట్ని పెంచాలంటే మాత్రం ఖచ్చితంగా బ్రహ్మోస్ అనేసి ఖచ్చితంగా ఒక మైల్ స్టోన్ ప్రోడక్ట్గా మనం చూడాల్సి ఉంటుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇలాంటి డిఫెన్స్ డీల్స్ ఇండియాతో వేరే దేశాలతో ఎక్కువ కుదిరి ఖచ్చితంగా ఇండియన్ యొక్క డిఫెన్స్ మార్కెట్ వేరే దేశాల్లో పెరిగేదానికైతే ఆస్కారం ఉంది.
మనకు నెక్స్ట్ న్యూస్ ఐటమ్ వచ్చేసరికి నీతి ఆయోగ్స్ ప్రాజెక్ట్స్ ఇన్ గ్రేట్ నికోబార్ అండి. నీతి ఆయోగ్ అనే ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో 2021లో కేమ్ అవుట్ విత్ హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ గ్రేటర్ నికోబార్ ఐలాండ్ అట్ అండమాన్ నికోబార్ ఐలాండ్ అనేసి ఒక 2021లో ఆల్మోస్ట్ 72,000 crore రూపీస్తో ఒక యాక్షన్ ప్లాన్తో నీతి ఆయోగ్ ఒక డెవలప్మెంటల్ ప్రాజెక్ట్ని తీసుకొచ్చింది. సో ఈ ప్రాజెక్ట్ ప్రధానంగా మనకు అండమాన్ నికోబార్ హోలిస్టిక్ డెవలప్మెంట్ అనేసి చెప్పారు. ఇందులో భాగంగా ఈ ప్రాజెక్ట్ రిక్వైర్స్ జనరల్గా 130 kilometers ఆఫ్ ఫారెస్ట్ని ఫారెస్ట్ డైవర్షన్ జరగాల్సింది. తర్వాత దగ్గర 10 లక్షల ట్రీస్ని కొట్టేయాల్సిన అవసరం ఉందనేసి ఒకటి తెలిసింది. తర్వాత గవర్నమెంట్ 2021లో ఆల్మోస్ట్ 2 వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అయినటువంటి గెలాథియా బే వైల్డ్ లైఫ్ శాంక్చురీ, తర్వాత మెగాపోర్ట్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ రెండింటిని కూడా డీనోటిఫై చేసింది. డెవలప్మెంటల్ యాక్టివిటీస్ స్మూత్ మేనర్లో ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో. కానీ ఇక్కడ రీసెంట్గా కాంగ్రెస్ పార్టీ ప్రిన్సిపల్ అపోజిషన్ పార్టీ లోక్సభలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే ఇమీడియట్గా సస్పెన్షన్ చేయాలి నీతి ఆయోగ్ తీసుకొచ్చిన ప్రాజెక్ట్ని అనేసి ఒక డిమాండ్తో ముందుకు వచ్చింది. ఎందుకు చేయాల్సి వస్తుంది అనేసి దీని ప్రధానమైన రీజన్స్ ఇందులో ప్రధానంగా వైలేషన్స్ ఆఫ్ డ్యూ ప్రాసెస్ వైలేషన్ జరిగింది. తర్వాత లీగల్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్, అది పర్టికులర్ ట్రైబల్ కమ్యూనిటీస్ని ప్రొటెక్ట్ చేసే అంశాలు లీగల్, తర్వాత కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏవైతే ట్రైబల్ కమ్యూనిటీస్ ప్రొటెక్షన్లో ఉన్నాయో వాటన్నిటిని వైలేట్ చేసుకుంటూ ఈ ప్రాజెక్ట్ని తీసుకొచ్చారు. అట్ ద సేమ్ టైం ఇక్కడ చాలా డిస్ప్రపోర్షనేట్ మేనర్లో ఇకలాజికల్ తర్వాత హ్యూమన్ డిస్ట్రక్షన్ జరిగేదానికి ఆస్కారం ఉంది అనేసి ఈ ప్రాజెక్ట్ని క్యాన్సిల్ చేయాలనేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. బట్ ఆల్రెడీ ప్రాజెక్ట్ని అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ ఇచ్చేసింది. తర్వాత 2 వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అయినటువంటి మెగాపోర్ట్, తర్వాత గెలాథియా బే వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ రెండింటిని డీనోటిఫై చేసింది. ఈ క్రమంలో డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ముందుకు తీసుకెళ్లే ఈ క్రమంలో ఖచ్చితంగా ఇక్కడ ఇకలాజికల్ డిస్ట్రక్షన్ తక్కువ జరగాలి. అట్ ద సేమ్ టైం హ్యూమన్స్కి పర్టికులర్లీ ట్రైబల్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ప్రాజెక్ట్ ముందుకు తీసుకెళ్లాలనేది ప్రధానంగా కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది. చూడాలి మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలాంటి కొత్త ప్రొవిజన్స్ వస్తుందా లేకపోతే పాత ప్రొవిజన్స్తోనే ముందుకు వెళ్తుందా అనేది. బట్ ఇక్కడ ఏదైతే అండమాన్ నికోబార్ అనేది అగైన్ మనకు ఇందాక మనం ఒక వేరే ఆర్టికల్లో డిస్కస్ చేసినప్పుడు హిమాలయన్ రీజియన్లో అండమాన్ నికోబార్ కూడా వెరీ సెన్సిటివ్ అండ్ మోస్ట్ బయోడైవర్స్ రీజియన్ అనమాట. ఇలాంటి ప్లేసెస్లో డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ తీసుకెళ్లే క్రమంలో ఖచ్చితంగా 2 థింగ్స్ అయితే మైండ్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఒకటి ఇకలాజికల్ హెల్త్ ఆఫ్ ద రీజియన్, అండ్ ద సెకండ్ వచ్చేసి లోకల్ పీపుల్ యొక్క లైవ్లీహుడ్ ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుంది లేకపోతే బెటర్ అవుతుందా అనేసి 2 అంశాలు మాత్రం పరిగణలో తీసుకొని ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్లాల్సిన ఆవశ్యకత ఉంది. మనకు నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఇండస్ వాటర్ ట్రీటీ అండి. ఇండస్ వాటర్ ట్రీటీ అనేది క్రాస్ బోర్డర్ రివర్ వాటర్ యూసేజ్ గురించి వచ్చిన ట్రీటీ. ఈ ట్రీటీ వచ్చేసి 1916లో ఇండియా అండ్ పాకిస్తాన్ రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం. ఈ ట్రీటీ ఇండస్ వాటర్ ట్రీటీ 1916లో బ్రోక్ చేసేదానికి చాలా ప్రధానమైన పాత్ర పోషించిన ఆర్గనైజేషన్ వచ్చేసి వరల్డ్ బ్యాంక్ కూడా వన్ ఆఫ్ ద సిగ్నేటరీగా ఉంది. విత్ వరల్డ్ బ్యాంక్ ఇంటర్వెన్షన్తో 2 దేశాల మధ్య 1960లో ట్రీటీ కుదిరింది. సో ఈ ట్రీటీలో భాగంగా ఇప్పుడు పాకిస్తాన్ తర్వాత ఇండియన్ అఫీషియల్స్ జమ్మూ అండ్ కాశ్మీర్లో జరుగుతున్నటువంటి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ యొక్క ప్రాజెక్ట్స్ని ఇన్స్పెక్షన్ చేసేదానికి వెళ్తున్నారు. వెదర్ చీనాబ్ వ్యాలీ రీజియన్లో జరుగుతున్నటువంటి ఏదైతే హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, తర్వాత కన్స్ట్రక్షన్ డ్యామ్స్ ఏవైతే ఉన్నాయో అవి యాజ్ పర్ ఇండస్ వాటర్ ట్రీటీ 1960 ప్రకారం జరుగుతున్నాయా లేదా అనే ఒక ప్రధానంగా ఇన్స్పెక్ట్ చేసేదానికి 2 దేశాల నుంచి డెలిగేట్స్ అయితే వెళ్తున్నారు. ఇది ఆల్మోస్ట్ ఫర్ ద పాస్ట్ 5 yearsలో ఫస్ట్ టైం అనమాట. మన పాకిస్తాన్ నుంచి డెలిగేట్స్ వచ్చేసి జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్ తర్వాత హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ యొక్క డెవలప్మెంటల్ యాక్టివిటీస్ యాజ్ పర్ ట్రీటీ జరుగుతున్నాయో లేదా చూసేదానికి. తర్వాత ఇక్కడ మనం ప్రధానంగా ఇండస్ వాటర్ ట్రీటీ ప్రధానంగా 1960లో జరిగేదానికి హిమాలయాల్లో ఆరిజిన్ అవుతాయి. తర్వాత ఆరిజిన్ అయి జమ్మూ కాశ్మీర్ తర్వాత పాకిస్తాన్లో ఎంటర్ అవుతున్న రివర్స్ అన్నీ మనకు చాలా చిన్న రివర్స్ అన్నీ పాకిస్తాన్లో వెళ్తున్నాయి. సో పాకిస్తాన్కి ఫర్దర్గా వేరే ఆప్షన్ లేదు. ఈ రివర్స్ నుంచి వెళ్ళే వాటర్ మాత్రమే వాళ్లకు ఇరిగేషన్కి యాజ్ వెల్ యాజ్ డ్రింకింగ్ వాటర్కి చాలా ఎక్కువగా హెల్ప్ అవుతుంది. ఈ క్రమంలో
1960లో విత్ వరల్డ్ బ్యాంక్స్ అసిస్టెన్స్ ఈ రెండు దేశాల మధ్య అగ్రిమెంట్ కుదిరింది. తర్వాత ఇక్కడ ఇండియా రీసెంట్గా తీసుకున్నటువంటి ఏవైతే హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద పెద్ద మొత్తంలో పాకిస్తాన్ అబ్జెక్షన్స్ తెలపడం వల్ల ఇలాంటి ఇన్స్పెక్షన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. ఇది ఫర్ ద పాస్ట్ 5 yearsలో ఇది ఫస్ట్ టైం అనమాట ఈ పాకిస్తాన్ అఫీషియల్స్ ఆర్ డెలిగేట్స్ వచ్చి ఇన్స్పెక్ట్ చేయడము. ఇది ఈ ఇండస్ వాటర్ ట్రీటీ ఏదైతే ఉందో రెండు దేశాల మధ్య వాటర్ని ఈ ఈక్విటబుల్ షేర్ మేనర్లో యూజ్ చేసేదానికి తీసుకొచ్చిన అగ్రిమెంట్ ఇది. ఇవ్వండి సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ న్యూస్ ఐటమ్ ఈరోజు హిందీ పేపర్లో. మళ్ళీ రేపటి న్యూస్ పేపర్ అనాలిసిస్తో కలుద్దాం. థ్యాంక్ యూ.